వాక్యం చదువుకుందాం ప్రియులరా. మరొక రోజు దేవుడు వాక్యం చెప్పడానికి గొప్ప అవకాశం ఇచ్చాడు. రోమాపత్రిక 15:13 మరి విశ్వాసముతోను మరి దేవుడు మనల్ని సమస్తమును విశ్వాసముతోను నింపి ఉన్నారంట. చూడండి, రోమాపత్రికలో రాశాడు. ప్రియులరా, గమనించండి, విశ్వాసం అనేది మనకుంటే గనక, విశ్వాసముతో మనల్ని దేవుడు నింపాడు గనక, అటువంటి విశ్వాసమును మనలో ఉంటే గనక మరి దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదించడానికి ఏమాత్రము సందేశం లేదు. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో వాక్యాన్ని మీరు విశ్వాసముతో మనం నింపబడి ఉండాలి. విశ్వాసంలో మనం కొనసాగించాలి. దేవుని యందు లోబడి ఉండాలి. ప్రియులారా, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మరి కరుణేలు అనే ఒక వ్యక్తి మరి చాలా విశ్వాసంగా ఉండేవాడు. ఆయన దానాధర్మములు చేసే వ్యక్తి. మరి ఒక రాజ్యంలో ఒక రాజుగా, మరి ఒక సైన్యానికి ఒక అధిపతిగా ఉన్న వ్యక్తి కరుణేలు అనే వ్యక్తి. మరి దేవుని చేత మరి వాడబడిన వ్యక్తి. అది ఆయనకున్న జాలి కనికరము ఎవరికీ లేదు. కరుణేలు చూడండి ప్రియులరా, మరి ఎంత అయితే విశ్వాసంగా ఉన్నాడు, ఎంత ధనాన్నైతే మరి చక్కగా పేదలకి పంచిపెట్టాడో, అడిగిన వాడికి లేదనుకోకుండా విగ్రహార్థంలోంచి వచ్చి మరి దేవుని కలిగి ఉన్న కరుణేలను బట్టి మనం చాలా నేర్చుకోవాల్సిన అవసరత మనకుంది. ప్రియులారా, చూడండి, మరి అంత మాత్రమే కాదు, ఆ యుద్ధంలో మరి ఒక యజమానుడిగా ఉన్నాడు. ఆ శిష్యులందరూ కూడా ఒక మాదిరికరంగా జీవించాడు. ఆ యొక్క ప్రాంతంలో అందరికి కూడా మరి కరుణేలు మంచి పేరు సంపాదించిన వ్యక్తి. మరి ఆస్తులు కూడా పోలి కొన్ని వేల కోట్లు ఉన్న వ్యక్తి, దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తి. ప్రియులారా, చూడండి, ఆ కరుణేలు ఉన్న వ్యక్తి దేవుని యందు విశ్వాసం ఎలా ఉందనేది కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, చూడండి, మరి కరుణేలు దానాధర్మం చేసిన వ్యక్తి. మరి అనేక మందికి, మరి పేదలకి చాలామందికి దానాధర్మం చేశాడు. మరి వాక్యంలో చూసినట్లయితే మరి చూడండి ప్రియులారా, మరి దేవుడు అతన్ని వాడుకున్నాడు. ఏ విధంగా వాడుకున్నాడు అంటే, మరి పరిశుద్ధాత్మ దేవుడు ఒక రోజున ప్రార్థన చేస్తుండగా, కరుణేలు అనే వ్యక్తి ప్రార్థన చేస్తుండగా, మరి పేతురు అనే వ్యక్తి మరి దేవుని వాక్యం ద్వారా, పేతురు అనే వ్యక్తి దర్శనాల ద్వారా మరి పేతురుని చూపించాడు దేవుడు. ప్రియులారా, చూడండి, పేతురుని చూపించగా మరి ఆ యొక్క కరుణేలు మరి పేతురుని కావాలని మరి ఒక తీర్మానం తీసుకున్నాడు. ఆ పేతురు ఆ టైంలో పేతురు యొక్క మేడపైకి ఎక్కి ప్రార్థన చేస్తుండగా పేతురు అనేకమైన దర్శనాలు కలిగి ఉన్నాడు. మరి ప్రభువారు చక్కగా పేతురికి దర్శనాలు చూపించాడు. అన్నపానాలను చూపిస్తే అది వ్యర్థము, అది మేము తినకూడదని మరి పేతురు మాట్లాడటం జరిగింది. మరి దేవుడు అయ్యా దర్శనాలు చూపించాడు. ఇంకా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి కరుణేలు మరి ఒక శిష్యుల్ని పంపడానికి మరి పేతురుని తీసుకొచ్చి, మరి భక్తుల్ని మరి సేవకుల్ని తీసుకొచ్చి ప్రార్థన చేస్తే అనేకమైన కార్యాలు జరుగుతాయన్న విశ్వాసముతో కరుణేలు పంపగా మరి వాళ్ళు బయలుదేరారు పేతురుని తీసుకెళ్ళడానికి. అంత మాత్రమే కాదు, చాలా దూరము ప్రయాణం చేయాలి. ఈ గ్యాప్లోనే మరి చక్కగా పేతురు గారు ప్రార్థన చేస్తుండగా పేతురు గారితో దేవుడు మాట్లాడారు. మరి కొంతమంది ఒక ముగ్గురు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు, అక్కడ మీరు చక్కగా నా మాటలు మీరు వాడబడాలని మరి మాట్లాడటం జరిగింది. దేవునికి లోబడ్డాడు గనక, దేవుని పిలుపు అందుకున్నాడు గనక మరి వాళ్ళు రాగానే మరి పేతురు గారు పిలవగానే వాళ్ళు వచ్చి పేతురు మరి మీరు నా కోసమే వచ్చారని అనగా చెప్పగా మరి అలా తీసుకెళ్ళడం జరిగింది. మరి చాలా దూరం ప్రయాణం చేశారు. ఏదేమైనప్పుడు కూడా కరుణేలు చక్కగా కుటుంబీకులందరినీ పోజేసుకుని, బంధువులందరినీ పోజేసుకుని అక్కడ చక్కగా మంచి సభగా పెట్టించుకుని మరి పేతురు గారితో చక్కగా మంచి ఒక సభలాగా, మంచి సేవకులుగా, మరి మంచి ప్రవక్తగా మరి దేవుడు మాట్లాడుతున్నాడు. పేతురు గారిలో ఉండి దేవుడు పేతురు గారిని చక్కగా వాడుకుంటూ మొదలెట్టాడు. ప్రియులారా, చూడండి, మన జీవితాలు కూడా ఈ రోజుల్లో అలాగే ఉన్నాయి. ప్రియులారా, చూడండి, ఎప్పుడైతే పేతురు గారు మాట్లాడుతున్నాడో పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రజల మీద చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాళ్ళలోకి వచ్చి చక్కగా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. వాళ్ళ బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా నింపబడ్డారు. ఆ సభ చక్కగా పరిశుద్ధాత్మతో నింపబడి మరి కరుణేలు ఇంట్లోకి రక్షణ వచ్చింది అన్నట్లుగా మరి అక్కడ రక్షణ పొందుకున్నాడు కరుణేలు. మరి అంత మాత్రమే కదా, అనేక మందికి ఒక మాదిరికరంగా కరుణేలు నడిపించాడు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి చూడండి, పేతురు గారు ఏ విధంగా అయితే మరి అక్కడ చక్కగా మరి వాడబడ్డారు, దేవుని పేరట వెళ్ళి మరి అక్కడ కొన్ని కార్యాలు చూశారు. అప్పుడు కరుణేలు అన్నాడు, మరి కొన్ని రోజులు ఇక్కడ ఉండండి అయ్యా,
అని అనగా మరి దైవజనులు మరి ఆయన మాటకి లోబడి అక్కడ ఉండడం జరిగింది. ఆ ప్రాంతంలో పరిశుద్ధాత్మ దేవుడు మరి దేవుడు ఎంత బహుగానే వాడుకున్నాడు. మరి పేతురు గారు చక్కగా వాడబడ్డాడు కనుక కరుణోలు చాలా సంతోషపడ్డారు. కరుణోలు ఇంటికి రక్షణ వచ్చింది. కరుణోలు ఇంటికి దేవదూతలు దిగిని. కరుణోలు ఇంటికి మంచి చక్కగా కాపుదల ఉంది. వీళ్ళరా చూడండి, ఈ రోజుల్లో మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయనేది మీరే ప్రశ్న వేసుకోవాలి. ప్రియులారా చూడండి, ఈ వాక్యం వినే ప్రతి ఒక్కరు కూడా మరి ఆ భక్తులు ఏ విధంగా అయితే మరి కరుణేలు ఏ విధంగా అయితే రక్షించబడ్డాడు, కరుణేలు ఏ విధంగా అయితే ఆ దాన ధర్మాలు చేశాడు. కానీ దారాధర్మాలు చేసినా కానీ ఇతరులకి మన పేదలకి సహాయం చేసినా కానీ ఆ రక్షణ అనేది మనకు రాదు. ఆ రక్షణ ఎలా వస్తుందంటే ఆ యొక్క భక్తుల ద్వారా, ఆ యొక్క సేవకుల ద్వారా రక్షించబడతాం. దేవునికి మహిమ కలిగిన ఆమేన్. మరి దేవుడు సేవకుల్ని మరి పేతురు గారిని వాడుకున్నాడు. పేతురు గారు ప్రార్థన చేయగా మరి దేవదూతల పరిశుద్ధాత్మ ద్వారా మరి కరుణేలు ఇంట్లో రక్షణ వచ్చింది. మరి అలాగే మన ఇంట్లో కూడా రక్షణ రావాలంటే, అలాగే మనం కూడా కరుణేలు వలె మనం ఆశీర్వదించబడాలంటే మరి మనము కూడా ఆ యొక్క ప్రాంతాల్లో సేవకుల్ని మనం ఆహ్వానించాలి. అలాగే మరి ఎలాగ ఏ విధంగా అయితే మరి భక్తులు నడిచారో అదే విధంగా మనం కూడా నడవాలని ప్రేమపూర్వకంగా మీ దైవజనుడిగా మీకు చెప్తున్నాను. పిల్లరా గమనించండి, ఆ కరుణేలుకి ఇచ్చిన ఆ తలంపు మరి దేవుడు గొప్ప తలంపు. ఇక్కడ ఒకటి మనం గమనించుకోవచ్చు, ఒక విషయం ఒకటి ఉంది. ఇక్కడ ఒక విషయం గమనించుకోవాలి. దేవుడు కరుణేలుని వాడుకున్నాడు. దేవుడు ఆ పేతురు గారిని కూడా వాడుకున్నాడు. పేతురు గారిని పిలిచింది దేవుడే, కరుణేలు పిలిచింది దేవుడే, విశ్వాసం కూడా పిలిచింది దేవుడే. ప్రియులరా చూడండి, దేవునికి పక్షవాతం అనేది ఏది లేదు, సమస్తం సాధ్యమే. దేవుడు అందరిని వాడుకునే దేవుడు గనక మరి ఒక బోధకుడిగా, ఒక సేవకుడిగా పేతురు గారిని వాడుకున్నాడు. మరి ఒక విశ్వాసగా, ఒక నిజంగా ఆత్మీయ బిడ్డగా మరి కరుణేలు కూడా వాడుకున్నాడు. ఒక ప్రవక్తగా కూడా వాడుకున్నాడు కరుణేలుని. మరి కరుణేలు ఇంట్లో రక్షణ వచ్చింది. వాళ్ళ కుటుంబంలో బంధువులు వీటిలో కరుణేలు ద్వారా బంధువులు గృహాల్లో కూడా రక్షణ వచ్చింది. వాళ్ళ స్నేహితుల గృహాల్లో కూడా రక్షణ వచ్చింది. అలాగే ఆ ప్రాంతం అంతా కూడా రక్షించబడ్డది. వాళ్ళందరూ కూడా దేవుని కలిగి ఉన్నారు. అలాగే ప్రియులారా చూడండి, ఆ ప్రాంతం అంతా కూడా దేవుని కలిగి నిండి ఉన్నారు కనుక మరి ఆ కుటుంబంలో రక్షణ వచ్చింది కనుక చూడండి, పేతురు గారు చెప్పిన వాక్యాలను బట్టి, పేతురు గారు బోధించిన బోధన బట్టి మరి చక్కగా మరి దేవుణ్ణి తెలుసుకున్నారు. అనేకమైన ఆత్మలు దేవుని యొద్దకి చేరడానికి ప్రభువారు సిద్ధం చేశారు. ప్రియులారా ఈ నేటి దినంలో మనం కూడా ఆ విధంగా ఉందాం. కరుణేలు వల్లే నీతిగా జీవిద్దాం. కరుణేలు వల్లే దాతరం కలిగి ఉందాం. కరుణేలు వల్లే చక్కగా మనం పేదలకి ఆశ్రయంగా ఉందాం, పేదలకి పెట్టేవాళ్ళుగా ఉందాం. అంత మాత్రమే కాదు, మరి పేతురు గారు ఏ విధంగా అయితే పేతురు గారిని కరుణేలు వాడుకున్నాడు, అలాగే మీ విశ్వాసులు మీరు కూడా సేవకుల్ని మీరు వాడుకోండి. మరి మీరు వాడుకుంటమే కాదు, మీ బంధువుల్ని, మీ స్నేహితుల్ని ప్రతి ఒక్కరిని మీ ఇంటికి ఆహ్వానించి మీ కుటుంబ ప్రార్థనలు పెట్టుకోండి. చాలా మంచిది. చాలామంది కూడా చక్కగా ఆదరణ కూడుకులు పెడతారు, కుటుంబ ప్రార్థనలు పెడతారు, చాలా మంచిది. అంత మాత్రమే కాదు, చాలామంది పెట్టనోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కొరకు నేను మాట్లాడుతున్నాను. వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ప్రార్థనలు ఎక్కువగా పెట్టుకోరో వాళ్ళు ఖచ్చితంగా వీడియో ఉన్న తర్వాత మరి రక్షణ ఎలాగైతే మరి కరుణేలుకు వచ్చిందో అదే రక్షణ మనకు కూడా రావాలని, మీకు కూడా రావాలని మీరు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా అలా ప్రార్థన పెట్టుకోండి. సేవకులను పిలిపించుకోండి. మరి సేవకులను పిలిపించుకుంటే మరి పేతురు గారు ఆ ఇంటికి వెళ్ళి మరి చక్కగా ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ కుటుంబంలో చక్కగా రక్షణ వచ్చింది. అలాగే సేవకులు మీ గృహాల్లో అడిగిపెట్టి ప్రార్థన చేస్తే మీ గృహాల్లో కూడా రక్షణ మారు మనసు వస్తుంది. దాని ద్వారా మీ బంధువులు, మీ స్నేహితులు, మీ సంఘాల గ్రామాలు కూడా రక్షించబడతారు. మరి దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. మరి దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. మరి త్వరలో రానైన దినములో మనందరం కూడా ఎత్తబడి ఉండాలి. దేవుని మహిమకై మనందరం కూడా చక్కగా ఆయన రాజ్యంలో ఉండాలని ప్రేమపూర్వకంగా మీ దైవజనుడిగా ఈ రాత్రికాల సమయంలో, ఈ సమయము 1 గంట సమయం అయినప్పుడు కూడా మరి చెప్పలేని ఆసక్తి నాలో దేవుడు ఉంచాడు కనుక నేను మీటింగ్కి వెళ్ళి వచ్చాను. ఇప్పుడు సమయం 1 గంట అవుతుంది. అయినప్పటికీ కూడా మరి నా కుమారుడు చక్కగా ఈ టైంలో కూడా పడుకోకుండా వీడియో తీయడానికి మరి దేవుడు గొప్ప మనసు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అంత మాత్రమే కాదు, మరి కరుణేలు ఇంట్లో రక్షణ ఎలా వచ్చిందో మరి వాక్యం చెప్పే నా ఇంట్లో కూడా ఆ విధంగా రక్షణ రావాలని నా దైవజనుడిగా నేను ప్రేమపూర్వకంగా, ప్రార్థనాపూర్వకంగా మిమ్మల్ని కోరుతున్నాను. మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మా కుటుంబం కూడా రక్షణ పొందాలి, మీరు రక్షించాలి. మరి నేను అనేక చోట్లకి సేవ పరిచయం చేస్తుండగా అనేక మంది బిడ్డలకు అనేకమైన మాటలు చెప్పడానికి తగిన జ్ఞానం నాకు ఉండాలి.
అలాగే నా కుటుంబం రక్షించబడాలి, నా బంధువుల కుటుంబం రక్షించబడాలి, నా స్నేహితు కుటుంబం రక్షించబడాలి. మరి కరీనులు ఏ విధంగా అయితే వాళ్ళ కుటుంబాలు రక్షించబడినట్లుగా మరి ప్రార్థన పెట్టించే దైవజనుడితో మరి పరిశుద్ధాత్మ ద్వారా ఆ కుటుంబాలు నిండబడియో అదే విధంగా మా కుటుంబం కూడా నిండబడాలని ప్రేమతో మిమ్మల్ని ప్రార్థన రిక్వెస్ట్ అడుగుతున్నాను. మరి ఈ వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీకోసం, మీ కుటుంబం కోసం, మీ గృహాల కోసం మీ దైవజనుడిగా నేను ప్రార్థన చేస్తాను. మరి నన్ను జ్ఞాపం చేసుకుని నా కోసం కూడా ప్రార్థన చేయండి. ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థన విన్న ప్రతి ఒక్కరు కూడా దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, వందనాలు, స్తోత్రాలు. కరుణల విషయంలో ప్రభు ఎంత అద్భుతమైన కార్యం జరిగింది, ఎంత రక్షణ కలిగిందో మీరు మాట్లాడారు ప్రభు. నాయన ప్రభు పేతురు గారు ఏ విధంగా పేతురు గారు చేసిన ప్రార్థనలు పరిశుద్ధాత్మ ద్వారా మీరు నింపబడి ఉన్నారు నాయన. ఆ ప్రాంతం అంతా కూడా మీ అందుకు కలిగి ఉన్నట్టుగా చూపించారు ప్రభా. వాక్యం ద్వారా మీరు మాట్లాడారు, అంతే బట్టి వందనాలు, స్తోత్రాలు. మీ బిడ్డలు ప్రభా, ఈ వీడియో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని ప్రభా, వాళ్ళ ఇంటిలో నాయన ఎవరైతే ఎక్కువగా కృతజ్ఞత ప్రార్థన పెట్టుకుంటుందో, ఎవరైతే బంధువులు రక్షించబడాలని ఆలోచన కలిగి లేరో ఆయన వాళ్ళందరినీ కూడా ప్రేరేపణ కలిగించి ప్రభా, వాళ్ళ గృహాల్లో నాయన ఒక సేవకులను తీసుకొచ్చి ప్రార్థనలు పెట్టిస్తే నాయన పేతురు గారు ద్వారా ఎలాగైతే పరిశుద్ధాత్మ పొందుకుని ఆ బిడ్డలు ఎలాగైతే దేవుని ఎదుట మంచి బహుగా ఆశీర్వదించబడ్డారు, ఆ విధంగా నీ బిడ్డలు కూడా ఆశీర్వదించబడినట్లుగా ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఈ వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా సిద్ధపరిచేసి నడిపించి బలపరిచి కృప చూపించి రాత్రికాల సమయంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఆయా షాట్లకు గెలుచుండగా బహుగా మీరు వాడుకోండి. ఆయన అనేకమైన షాట్లకు వెళ్ళినప్పుడు నీ జ్ఞానంతో మమ్మల్ని నింపి నడిపించి కృప చూపించి ఇటువంటి వాక్యాలు అనేకమని నాయన బిడ్డలకి ఇవ్వడానికి సహాయం చేసి నడిపించి బలపరచమని యేసు పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు.